డైలీ ఫ్రై కర్రీస్ తినాలంటే ఈ సమ్మర్లో చాలా డేంజరే. ఇంకా హెల్త్ ఇష్యూస్ అయితే మన ముందుకే వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా పులుసు కర్రీస్ చేసుకొని అప్పుడప్పుడు తింటూ ఉండండి. హెల్త్కి మంచిది అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇలాంటి సీ ఫుడ్ తినేటప్పుడు. నేనైతే ఈరోజు దోసకాయ, బంగాళదుంప, ములక్కాయ, వంకాయ ఇవన్నీ కూడా, వంకాయ లేదులేండి సారీ, ఇలా ఎండి చేప వేసేసి చేస్తున్నాను. టేస్ట్ విషయానికి వస్తే మామూలుగా లేదండి, సూపర్గా ఉంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, ఈజీగా క్విక్గా అయిపోతుంది. ఎలా చేసుకోవాలి అంటూ అందరికీ తెలిసిందే కదా, సో మళ్ళీ నేను చెప్పాల్సిన ప్రాసెస్ అవసరం లేదు. కానీ టేస్ట్ అయితే మామూలుగా లేదండి, చాలా చాలా బాగుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. డైలీ ఫ్రై కర్రీస్ తినాలంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేసి ఇలా పులుసు కర్రీస్ ఈ సమ్మర్లో పెడుతూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ అలవాటు లేకపోయినా అలవాటు చేస్తూ ఉండండి. హెల్త్కి మంచిది అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఈ సీ ఫుడ్లో ఉంటాయి. ఈ ఛానల్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.